దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 21. ఈరోజు వాక్య భాగము: నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మన కష్టముల నుండి దేవుడు మనలను విమోచించి మనలను ఆశీర్వదించవలనని మనము ఆశించుదము. కానీ ఆయన చిత్తము మన యందు నెరవేర్చబడవలసిన సమయం వచ్చినప్పుడు మనము దానికెంత మాత్రము ఒప్పుకొనము. మన స్వచిత్తమే నెరవేర్చబడవలనని కోరుదుము. అందువలనే విశ్వాసులు అనేకులు ఆత్మీయముగా ఎదగలేకున్నారు. యేసుక్రీస్తును గాడిద పిల్ల ఎంతో సంతోషముతోనూ వినయముతోనూ మోసెను. దేవుని వెంబడించి సేవించి ఆయనకు నిజమైన శిష్యులుగా ఉండగోరిన వారు గాడిద పిల్లవలే వినయులుగా విధేయులుగా ఉండవలనని ఆ సమయమున యేసు ప్రభు తన శిష్యులకు చూపించెను. స్వాభావికంగా ఆ గాడిద పిల్ల చాలా మూర్ఖత్వం గలదైనను దేవుని సన్నిధిలో సంపూర్ణముగా వినయ విధేయతలు కలిగి ఉండెను. మనమందరమును చాలా మూర్ఖులము. మన స్వభావమును ఏ మానవుడును మార్చలేడు. కానీ అనేక సంవత్సరములు చాలా దెబ్బలు తినిన తర్వాతనే మనము మార్చబడుదుము. దీనత్వమును కూడా నేర్చుకుందుము. నాగలిని లాగుటకు 2 ఎద్దుల కాడిని ఉపయోగించుదురు. ఒక కాడి క్రింద ఉన్న 2 ఎడ్ల వలె మనము ప్రభువుకు జతగాను దీనత్వం గలవారుగాను ఉండవలనని ప్రభువు కోరుచున్నాడు. ఎఫెసీ 4వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనం వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనములు. ఫిలిప్పీ 2వ అధ్యాయము 5వ వచనము 8వ వచనం. వినయము సాత్వికము రెండూను ఎల్లప్పుడూ జతగా ఉండును. మనలో అనేక రకములైన గర్వములున్నవి కనుకనే ప్రభువునకు లోబడుకున్నాము. అందువలన ప్రభువు అనేక మార్గముల ద్వారా అనగా గద్దింపుల వలన రోగముల వలన అనేక పతనములను రానిచ్చి మన గర్వమును విరగ్గొట్టును. ప్రైజ్ ద లార్డ్.